హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వీరికి సంబంధించి ఒక్కొక్కరికి డబ్బులు అనేవి వచ్చేసాయండి. సో వీరందరికీ ఒక్కొక్కరికి 50,000 వరకు అయితే ఇవ్వబోతున్నారు. అయితే ఈ 50,000 రూపాయలు ఎందుకు ఇస్తున్నారు ఏంటి, అలాగే రాని వారికి ఇప్పుడు ఎవరికైతే లిస్టులో పేరు రాలేదో అలాంటి వాళ్ళు ఈ 2 ఇస్తే గనక మళ్ళీ వాళ్ళకు ఆగస్టు 15 అయితే విడుదల చేస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అసలు ఈ మనకు ఇళ్ళకు సంబంధించి ఎవరెవరికి ఇవ్వబోతున్నారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్‌ను ఫాలో అవుతుండండి. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఏందంటే గత ప్రభుత్వంలో అనగా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామంది డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అని చెప్పేసి ఫ్రీగా అంటే మనకు 50,000 అంటే సింగిల్ బెడ్‌రూమ్ ఇల్లు నెలకు వచ్చేసి ఒక్కసారికి 25,000, అలాగే డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు 50,000 కట్టారు చాలామంది. అలాగే కొంతమంది నార్మల్‌గా సింగిల్ బెడ్‌రూమ్‌కి 500. సో, ఈ విధంగా అయితే కట్టడం అయితే జరిగింది గత ప్రభుత్వంలో. సో, ఈ విధంగా ఎవరైతే కట్టి ఉన్నారో అలాంటి వారికి సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది పెండింగ్ లిస్ట్‌లో పడిపోయింది. సో, ఇంకా దానికి సంబంధించినటువంటి దాఖలాలైతే లేవు. ఇప్పుడు ఆ డబ్బులనేది వెనక్కి ఇచ్చేస్తే కూడా బాగుంటది గదా అని చెప్పేసి చాలామంది అయితే కోరారు. సో, దీని కారణంగా ప్రభుత్వం ఏందంటే ఎవరైతే డబ్బులు ఈ విధంగా చెల్లించి ఉంటారో వారికి సంబంధించి ప్రభుత్వం ఏందంటే వారి డబ్బులనైతే వెనక్కైతే ఇచ్చేస్తున్నారు. కొంతమందికి 20,000, 25,000 రూపాయలు కట్టారు కాబట్టి ఫస్ట్ విడత. సో, వాళ్ళకి ఇస్తారు. సెకండ్‌కి సంబంధించి 2 నెలలకు సంబంధించి ఎవరైనా కట్టి ఉంటే గనుక అలాంటి వాళ్ళకు 50,000 రూపాయలైతే ఇస్తున్నారు. ఒకవేళ ఎవరి పేరైతే లిస్ట్‌లో ఇంకా రాలేదో అలాంటి వారు ఏం చేయాలంటే మీరేదైతే డీడీ కట్టి ఉంటారో బ్యాంకు నుండి డీడీ కట్టి ఉంటారు కదా! సో, ఆ డీడీకి సంబంధించినటువంటి స్లిప్స్ అనేవి జిరాక్స్ తీసుకొని ఆధార్ కార్డు ఎవరైతే ఎవరి పేరు మీద అయితే మీరు డీడీ కట్టి ఉంటారో సో, వారికి సంబంధించి వారి యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని సో నెక్స్ట్ వచ్చేసి వారికి సంబంధించినటువంటి ఏదైతే మనకు బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది జిరాక్స్ తీసుకొని మీరు గ్రామ మరియు వార్డు సచివాలయంలో సబ్మిట్ చేస్తే కనుక సో వాళ్ళు ఆ పెండింగ్ ఏదైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు అనేవి ఆగస్టు 15వ తేదీన విడుదల చేస్తారని చెప్పేసి చెబుతున్నారండి. ప్రతి ఒక్కరు ఈ విధంగా కట్టారు. సో గత ప్రభుత్వంలో చాలామంది కట్టున్నారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే చెక్కుల రూపంలో ఈ డబ్బులు అనేది ఇచ్చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఏంటంటే ఈ రోజు కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో రాని వారికి ఆగస్టు 15 వరకు అయితే ఇస్తారని చెప్పేసి చెబుతున్నారండి. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. అలాగే చాలామందికి ఈ ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి ఇన్ఫర్మేషన్ను దయచేసి షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.